ఈ ఎండకి తోటలో ఫోటోలు తీసుకోవడానికి పోతున్నాం అనమాట. అందరికీ హ్యాపీ కనుమ. సో ఇవి మా డ్రెస్సెస్ అన్నమాట. ఈరోజు ముగ్గురం సేమ్ వేసాం. నిన్న అయితే మోడల్ ఒకటే కానీ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఈరోజు మొత్తం కలర్స్ మొత్తం దింపేసాం. అందరూ ఇంట్లో క్రిస్టియన్స్ గా మారిపోయారా? క్రిస్టియన్స్ వచ్చేసారు, యూనిఫామ్ వేసుకున్నారా అందరూ. మాకు అలవాటు అనమాట, ఏమైనా ముగ్గురం సేమే తీసుకోవాలా. ఇట్లాంటి ఫెస్టివల్స్ కానీ నార్మల్గా అయినా చాలా వరకు ఇలా సేమే తీసుకుంటాం అనమాట. ఇంట్లో ర్యాక్ ఓపెన్ చేస్తే మా ముగ్గురివి సేమ్ బట్టలు ఉంటాయి అనమాట. సో అలా మేము ముగ్గురం. సో ఈరోజు ఇంట్లో కనుమ మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాం. ఇక్కడ వచ్చి నాటుకోడి పులుసు అయితే అవుతుందన్నమాట. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా పెద్దమ్మ అమ్మ అయితే ఇంకా ఇక్కడ వడలు అయితే కాలుస్తున్నారు. పండగ అంటే వడలు కంపల్సరీగా ఉండాలి కదా. ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి మేము కాసేపు అయితే ఆడుకుంటున్నాం అనమాట. అదేదో బాల్ వేస్తే ఎవరు ఎంత లాంగ్ వేస్తారో అని చెప్పేసి ఆ గేమ్ అయితే ఆడుతున్నాము కాసేపు సరదాగా అందరం కలిసి. ఈ ఎండకి తోటలో ఫోటోలు తీసుకోవడానికి పోతున్నాం అనమాట. ముగ్గురం తెల్ల దయ్యాల్లాగా డ్రెస్సులు వేసుకున్నాం కదా. సో అందుకని చెప్పి ఫోటోలు తీసుకోవడానికి అయితే పోతున్నాం అనమాట. చూడాలా బాగా వస్తే ఇక్కడ తీసుకోవాలి, లేకపోతే మిద్ది పైకి వెళ్ళి మిద్ది పైన తీసుకోవడమే. ఈ పొప్పాయి చెట్లు అన్నీ ఉన్నాయి కదా, సో ఇక్కడ తీసుకుందామని చూద్దామని వచ్చాము. సో మీకు ఒకటి చూపిస్తా. ఇవి చెట్లు దోస చెట్లు అనమాట. చూపిస్తా. దోసకాయ సారీ దోస చెట్లు కాదు, దోసకాయ చెట్లు. చెట్లకు ఇదోండి దోసకాయ. దోస కాదు దోసకాయ. మేము ఫస్ట్ ఏమో తెలియదు మాకైతే, ప్రస్తుతానికి అయితే తెలియదు. ఇది ఫస్ట్ ఏమో, ఇంతకు ముందు ఎప్పుడైనా వేసినామో చూపిస్తాం. బళ్ళు వచ్చాయి చిన్నగా మొలకలు. అందరొక మోడీతో మాట్లాడి వరల్డ్ రికార్డ్ తయారు చెప్పి మనం దోశలు పండిస్తాం. ఆ లాస్ట్ వరకు ఇవే అనమాట మొత్తము. ఇదండి మా తెల్ల దయ్యాలు. సొపలే ఇవ్వదమ్మా, సొపలేకి రే. ఆ పొప్పాయి చెట్లలోనే ఆడ చెట్లు హైట్గా ఉన్నాయి, అడవి తీసుకుందాం పని. ఇక దాని తర్వాత అయితే మేము గుడికి అయితే వచ్చాము. పెద్దమ్మ వెళ్దామని చెప్పింటే ఇంకా మేము నలుగురం అయితే గుడికి వచ్చాము. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ స్లో బైక్ రైస్ ఉంటుంది కదా, సో అదైతే పెడుతున్నారు అనమాట. ఇంకా అంతా ప్రిపేర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇంకా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చే లోపల అయితే స్టార్ట్ చేసేసారనమాట. అంటే హరణ సన్నిధి అయితే ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ వీడియో అయితే మిస్ అయిపోయా. ఇంక ఇప్పుడైతే బాబాయ్ టర్న్ అనమాట. సో బాబాయ్ ఎంతసేపు వెళ్తాడో, లాస్ట్ వరకు వెళ్తాడో, మధ్యలో ఆగిపోతాడో చూడండి మీరే. సో బాగా ఉండింది అనమాట గేమ్ అయితే. అందరూ పార్టిసిపేట్ చేసేసారు. ఫైనల్గా అయితే బాబాయ్ అయితే లాస్ట్ వరకు అయితే వెళ్ళిపోయాడు అనమాట. 35 సెకండ్స్ బాబాయ్ వెళ్ళాడు. ఇంకా నెక్స్ట్ వచ్చి అజయ్ అనమాట. అజయ్ అయితే లాస్ట్ వరకు వెళ్ళాడు అనమాట. అజయ్ వచ్చి 34 సెకండ్స్, బాబాయ్ కంటే 1 సెకండ్ తక్కువ. ఇక నెక్స్ట్ వచ్చి పెద్దమ్మ అనమాట. పెద్దమ్మ స్టార్టింగ్లోనే కాల్ పెట్టేసింది. ఆ తర్వాత నేను ట్రై చేసా. సో నేను కూడా లాస్ట్ వరకు అయితే వెళ్ళా, బట్ 16 సెకండ్స్లోనే అయితే లాస్ట్కి వెళ్ళిపోయా అనమాట. సో లాస్ట్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. అజయ్ కుమార్ రెడ్డి, సుబ్బయ్య. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేమందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయింది అని చెప్పేసి.
దాటని చూపి. వచ్చే కదా గుర్తుండేది. బెడ్ అమ్మమ్మ కిచెన్ కిచెన్ బాగుంది. అమ్మమ్మ గారి ఇల్లు, మా అమ్మమ్మ గారి ఇల్లు. రైట్ అమ్మమ్మ, మా అమ్మమ్మ గారి ఇల్లు ఇది. అమ్మమ్మ. ఇంకా అలా కాసేపు కూర్చొని అమ్మమ్మతో అయితే ముచ్చట్లు పెట్టుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ డాన్సర్స్ నైట్కి అయితే డాన్సెస్ మళ్ళీ గేమ్స్ అవన్నీ పెట్టారనమాట. నేను అన్ని వీడియోస్ అయితే తీయలేదు, ఇంకెందుకులే అని చెప్పేసి మా డాన్స్ ఒకటైతే తీసాను అనమాట. సో చాలా వేసాము, బట్ కొన్ని అయితే తీసాను, అన్ని అప్లోడ్ చేయలేదు. ఒక వీడియో అయితే అప్లోడ్ చేసా. మేమైతే కనుమ రోజు అయితే ఇలా జరుపుకున్నాం అనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఏం చేస్తున్నా. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.